ప్రసాదం తినము అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదే మన కిరణ్ పాలని అడిగేవుగా, చిన్నప్పుడు తిన్నారా అని అడిగేవుగా, ఇందాక ఇప్పుడో చూసా. అవును, తింటే తప్పేమున్నది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాదు నాన్న, ఇప్పుడు నాన్న తెలిసినోడికి చెప్పచ్చు, నాన్న తెలియనోడికి చెప్పచ్చు, గొర్రెలకి చెప్పలేం. అంటే ఇప్పుడు కొంతమంది హిందువులు కూడా పోయి ఎక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా కూడా కేకులు తింటారు. నాన్న నీకు ఇప్పుడు చెప్పాను, మన మన ఆడపిల్లలే బంగారు తల్లులు, వాళ్ళకి అసలు డిఫరెన్స్ లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ఫీల్ అవుతాం మనం, అది మన బ్లడ్లో ఉంది. అందుకే మనం ఏం చెప్తాం, ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం సిటీ బస్సులో పోతున్నాను ఇక్కడే హైదరాబాద్లో, వెళ్తున్నా నా పక్కన ఒక ముస్లిం ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎవరు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు లేరన్నా, అందరూ హిందువులే అన్నా. కైసాయ్ సరే మీకు అర్థమయ్యేలా నేను చెప్తానులే అన్న. మొన్న షఫీ గారు కలిసి వచ్చాం కదా, ఆయన చెప్పాడు, గురూజీ నేను ఇప్పుడు ముస్లిము, మా నాయన ముస్లిం, మా తాత ముస్లిం, కానీ 5-6 తరాలు వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే, మా మూలం ఇదే కదా, మతం మారేవంతే, గతం మారదు కదా. ఈ మాటలు నాయి కాదు. అట్లా అన్నాడా?